హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ప్రస్తుత భారతదేశంలో ముస్లింలను నమాజ్ చేసేందుకు అవమానిస్తున్నారు. ఆవు పేరుతో కొట్టి చంపుతారు. శాకాహారం పేరుతో వారి దుకాణాలను బహిష్కరిస్తారు. వారి గుర్తింపు కారణంగా వారికి అద్దె ఇల్లు నిరాకరిస్తారు. వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తారు. వాస్తవం ఇది కాగా ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసమే ఈ వక్ఫ్ బిల్లు తీసుకొచ్చిందని చెబుతున్నారు. ఇది మనం నమ్మాలంట. ఎంత హాస్యాస్పదం అసలు. ఈ మాటలు చెప్పింది ప్రముఖ జర్నలిస్ట్ రవీష్ కుమార్ గారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలపై తమకు ఏమాత్రం గౌరవం లేదని మోడీ ప్రభుత్వం మరోసారి రుజువు చేసింది. ముస్లిం ప్రజల ధార్మిక వక్ఫ్ ఆస్తులపై కన్నేసి వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తూతూ మంత్రంగా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ చైర్మన్గా కమిటీ వేసింది. కమిటీ ప్రతిపక్షాలు ముస్లిం ప్రజల ప్రతిపాదనలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఏకపక్షంగా నివేదికను ఖరారు చేసింది. దీన్ని బట్టి ప్రభుత్వానికి వక్ఫ్ ఆస్తులను బడాబాబులకు అప్పగించాలనే ఆలోచన ఉంది. అందుకే ఈ బిల్లు సున్నితమైన మతపరమైన అంశంగా కాక ఆస్తులకు సంబంధించిన అంశంగా చూసింది. తన మంది బలంతో మాయసభలో బిల్లును ఆమోదింపజేసుకుంది. మొదటి నుంచి మోడీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులపై విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. నిజానికి వక్ఫ్ ఆస్తులు ఏ ఒక్కరి వ్యక్తిగత ఆస్తులు కావు, మొత్తం ముస్లిం సమాజానికి చెందిన ఆస్తులు ఇవి. ప్రతి మతానికి ఇలాంటి ఆస్తులు ఉంటాయి అన్నది వాస్తవం. ఇందులో మొత్తం ముస్లిం సమాజ ప్రయోజనాలే ఉంటాయి. విద్య, వైద్యం, దర్గాలు, ఈద్గాహ్లు, ముస్లిం ధార్మిక సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు దీనిపై వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేస్తారు. తరాలుగా ముస్లిం ప్రజల మేలు కోసం ముస్లిం చక్రవర్తులు, నవాబులు, సంపన్న ముస్లింలు ధాతృత్వంతో ఉదారంగా దానం ఇచ్చిన ఆస్తులు ఇవి ఏమాత్రం ప్రభుత్వ ఆస్తులు కానే కావు. ఈ ఆస్తులు సంరక్షించడానికి ఓ చట్టం ఉంది, అదే వక్ఫ్ చట్టం. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవటమే మోడీ అసలు లక్ష్యం. తద్వారా తమ పారిశ్రామిక మిత్రులైన ఆదానీ, అంబానీలకు ఈ ఆస్తులు ధారాదత్తం చేయటం కోసమే ఈ బిల్లు తెచ్చింది. తదుపరి లక్ష్యం ఆలయాలు, చర్చీలు, గురుద్వారాల భూములు ఆక్రమించుకుంటారు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాస్తవం కూడా అదే అవ్వచ్చు. ఇదంతా హిందుత్వ ముసుగుతో జరిగిపోతా ఉంది. నిజానికి హిందూ ప్రజలకు జరుగుతున్న మేలు శూన్యం. మోడీ ప్రభుత్వం ఏదైనా మంచి చేసిందంటే అది ఆదానీ, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే అన్న విషయాన్ని హిందూ మిత్రులు గ్రహించాలి. ఈ సందర్భంగా శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ బీజేపీ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ పండిట్లకు వారి భూములను తిరిగి అందజేసిందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే అయోధ్యలో 13,000 ఎకరాల భూ స్కామ్ జరిగింది. కేదార్నాథ్లో 300 కేజీల బంగారం మాయమైంది. ఇలా హిందువుల ఆస్తులు కాపాడలేకపోయారు. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో ముస్లింల ఆస్తులు కాపాడుతామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరోవైపు చైనా ఆక్రమించిన మన భూముల్ని కాపాడలేకపోతున్నారు. మొన్న అమెరికా మన దేశంపై 27% సుంకం విధించింది. ఇది మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి చాలా నష్టం జరగనుంది. అలాగే దేశంలో నిత్యం పెరిగిపోతా ఉన్న ధరలు, నిరుద్యోగం, పేదరికం, ఉపాధి, విద్య, వైద్యం అందక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మౌలిక అంశాలు కప్పిపుచ్చడానికి హిందూ, ముస్లిం పేరుతో విభజన రాజకీయాలు నడుపుతూ పబ్బం గడుపుకుంటున్నారు. మొత్తంగా ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేసింది. ఇది రాజ్యాంగం మైనారిటీలకు ఇచ్చిన హక్కులు తొలగించబడతాయి, ప్రాథమిక హక్కులు సైతం ఉల్లంఘిస్తుంది. వక్ఫ్ ఆస్తులను నియంత్రించి కేంద్రీకరిస్తుంది. ముస్లింలకు సంబంధించిన ఈ బోర్డులో ముస్లిమేతరులకు స్థానం కల్పించడం ద్వారా ముస్లిం సమాజ హక్కులను బలహీనపరచడం, మతపరమైన వారి సొంత విషయాలపై ప్రభుత్వం జోక్యం వంటి ప్రమాదకర అంశాలున్నాయి. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 25, 26, 27, 28, 29 and 30లకు విరుద్ధంగా ఉంది. అలాగే రాష్ట్రాల జాబితాలోకి వచ్చే భూముల అంశంలోకి కేంద్రం చొరబాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఇది రాజ్యాంగ సమైక్య స్ఫూర్తికే విరుద్ధం. ఏమైనా ఈ బిల్లు ద్వారా ప్రజలకు ఉన్న మత హక్కును హరించడమే అవుతుంది. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతమైంది. రాజకీయాలకు, రాజ్యాంగాన్ని, సామాజిక వ్యవస్థను మతం ప్రభావితం చేయకూడదు. రాజ్యాంగం మత స్వేచ్ఛను ఇచ్చి లౌకికత్వాన్ని భారతీయ జీవన విధానం అని చాటి
చెప్పింది. మతాల మధ్య సోదర భావం కలిగించే రాజ్యాంగ విలువలు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించారు. ఆ విలువలను గౌరవించేలాగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నేడు బీజేపీ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. దీన్ని లౌకికవాదులందరూ వ్యతిరేకించాలి. ఇంత వివాదాస్పద బిల్లును ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబు సమర్థించటం అనేది ఆశ్చర్యం. బీజేపీకి వీళ్ళు అంత తలవంచాల్సిన అవసరం ఏముంది? తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి కొంతైనా నేర్చుకోవాలి కదా. బీజేపీతో చెలిమి ధృతరాష్ట్ర కౌగిలితో సమానమని చంద్రబాబుకు బాగా తెలుసు. 2014 నుంచి 17 మధ్య బీజేపీతో అంటకాగి దెబ్బతిన్నాడు. విమర్శలు గుప్పించాడు. ఏదైనా ప్రజల్ని విస్మరించి పబ్బం గడుపునే రాజకీయ పార్టీలు ప్రజా పునాదిని కోల్పోతాయి, ఉనికిలో లేకుండా పోతాయి. తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితే ఇందుకు ఉదాహరణ. సనాతన జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇసుమంతైనా సైద్ధాంతిక పునాది, రాజకీయ నిలకడ ఈ పార్టీకి లేవు. ఏపీలో బీజేపీ పిల్ల పార్టీగా వ్యవహరిస్తోంది. త్రిపురనేని, విద్యాసాగర్, కందుకూరి, పెరియార్లు నడయాడిన దక్షిణాది నేలపై సనాతన వాదులకు చోటు లేదని చరిత్ర తేల్చి చెప్పింది. అధికారంలోకి వచ్చిన 2014 నుండి మోడీ సర్కార్ నియంతృత్వ ధోరణితో దూకుడుగా ముందుకు సాగుతోంది. ఢిల్లీ రైతుద్యమ స్ఫూర్తితో ప్రజలంతా ఏకమవ్వాలి, వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డుకోవాలి. దీనికి కుల మతాలకు అతీతంగా బలహీన, బడుగు వర్గాలు సహకరించాలి.